మాజీ ముఖ్యమంత్రి జగన్ గుంటూరు పర్యటన వివాదాస్పదంగా మారింది. నిబంధనలు అతిక్రమించడంతో పలువురిపై కేసులు నమోదయ్యాయి. వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుపై సత్తెనపల్లి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండలపల్ల పర్యటన సందర్భంగా కట్టెపూడిలో పోలీసులతో అంబటి వాగ్వాదానికి దిగారు. వాహన శ్రేణితో కలిసి అనుమతి ఇవ్వాలంటూ పట్టుబట్టారు. దీంతో నిబంధనలకు విరుద్ధమని వాదించిన పోలీసులను నెట్టేశారు. బారికేడ్లను ఆయన తోసేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని దాడి చేశారంటూ అంబటి రాంబాబుపై సత్తెనపల్లి గ్రామీణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఐపీసీ 188, 332, 353, 427 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అదేవిధంగా జగన్ పర్యటనలో నిబంధనల ఉల్లంఘనపైన కేసులు నమోదయ్యాయి. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి ప్రజల ఆస్తులకు నష్టం కలిగించారని పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు స్పందించిన సత్తెనపల్లి పట్టణ పోలీసులు శాంతి భద్రతలకు విఘాతం కలిగించారంటూ సత్తెనపల్లి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి, నర్సరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో పాటు మరికొందరిపై కేసులు నమోదు చేశారు. రెండపల్లెలో ఆయన పర్యటన సందర్భంగా నిబంధనలు అతిక్రమిస్తూ పెద్ద ఎత్తున ఆ పార్టీ శ్రేణులు ర్యాలీలో పాల్గొన్నారు. కొందరు కార్యకర్తలు ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా ప్లకార్డులు ప్రదర్శించారని పోలీసులు తెలిపారు. దీనిపై సత్తెనపల్లి టీడీపీ నాయకులు, తెలుగు మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తాళ్ళూరు గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ కార్యకర్త రవితేజను అరెస్ట్ చేశారు. అతడిని నకరేకల్ పోలీస్ స్టేషన్లో ప్రశ్నిస్తున్నారు.